హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులని సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే చూద్దాం. ప్రతిరోజు కూడా మనము వంట చేసేటప్పుడు వెజిటబుల్స్ అనేవి ఇలా మన నైఫ్స్తో అయితే కట్ చేస్తూ ఉంటాం కదండి. ఇవి కట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి కొన్ని నైఫ్స్ అనేవి వాడే కొలిది బండబారిపోయినట్టు ఉంటాయి, అంటే షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇలా మనకి షార్ప్నెస్ తగ్గిపోయినవి ఏవైనా కట్ చేసేటప్పుడు సరిగ్గా తెగవు, అలానే మనకి చాలా చిరాకు వచ్చేస్తుంది. వీటిని మార్కెట్కి తీసుకొని వెళ్ళి వీటికి సాన పెట్టించే బదులు ఇంట్లోనే ఈజీగా వీటిని సింపుల్గా అప్పటికప్పుడు మనం షార్ప్ చేసుకోవచ్చు అండి. ఏమీ లేదన్నమాట. సో ఇటువంటి నైఫ్స్ కానీ కత్తెరలు కానీ ఇటువంటి వాటన్నిటినీ కూడా కొద్దిగా సాల్ట్ అనేది ఉంటుంది కదా, సాల్ట్ అనేది మనకు కొంచెం చాలా గరుకుగా ఉంటుంది. అలాగే ఇటువంటి నైఫ్స్ మీద ఉండే తుప్పు మరకలు లాంటివన్నీ కూడా నీట్గా క్లియర్ అయిపోతాయి. ఇంట్లోనే ఎప్పుడైనా వెజిటేబుల్స్ కట్ చేస్తున్నప్పుడు ఏంటి అస్సలు తెగటం లేదు అనుకున్నట్లయితే ఒక్కసారి ఈ విధంగా సాల్ట్ తోటి నైఫ్లు అన్నింటినీ కూడా క్లీన్ చేసి చూడండి. ఓన్లీ ఇవే కాకుండా కత్తెరలు కానీ లేదంటే పీలర్స్ కూడా మనకి షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదండి. బంగాళదుంప పీలర్స్ లాంటివి గట్టను వీటన్నిటిని కూడా సింపుల్గా ఇలా మనము కొంచెం సాల్ట్ వేసి రుద్దినట్లయితే మనకి ఇవి షార్ప్ అయిపోతాయి అనమాట. అలాగే మనకి షార్ప్నెస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. వీటికి సాన పెట్టించవలసిన అవసరం కూడా ఏమీ లేదు. సో యూజ్ అవుతుందండి. ఒక్కసారి ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. సో చూసారు కదా నైఫ్స్ అనేవి ఎంత నీట్గా షార్ప్నెస్ అనేవి పెరిగిపోయాయో. ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాం. ప్రతిరోజు శారీ కట్టేటప్పుడు లేదంటే జీన్ ప్యాంట్లు వేసేటప్పుడు ఇలా కొంచెం దలసరిగా ఉండే వాటికి కొంచెం సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలని చూస్తే ఆ సేఫ్టీ పిన్లు అనేవి మనం అప్పుడప్పుడు మాత్రమే వాడుతూ ఉంటాం కాబట్టి ఒకవేళ బట్టలకి ఈ విధంగా పెట్టాలనుకునేటప్పుడు ఏంటంటే సరిగ్గా గుచ్చుకోవండి. పోగులు అనేవి వచ్చేస్తూ చాలా చిరగ్గా ఉంటాయి కదా. శారీ కట్టేటప్పుడు ఖచ్చితంగా 4-5 పిన్నేసులు పెడుతూ ఉంటాం కాబట్టి ఆడవారికి ఖచ్చితంగా పట్టు చీరలు కట్టేటప్పుడు కాబట్టి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కోసారి కూడా మనం జీన్ ప్యాంట్లు లాంటివి కూడా పెట్టేటప్పుడు అవి చాలా థిక్గా ఉంటాయి కాబట్టి పిన్నేసులు అనేవి సింపుల్గా మనం ఎంత దలసరిగా ఉండే జీన్ ప్యాంట్లకైనా లేదంటే ఇన్ని కుచ్చులు పెట్టిన పట్టు శారీలకైనా కూడా మనం సింపుల్గా పెట్టుకునేటప్పుడు ఇటువంటి టీ జాలి అనేది ఇంట్లో ఉంటుంది కదండి స్టీల్ది, దానికి ఈ విధంగా మనము టీ స్టైనర్కి వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్నేసులన్నింటినీ కూడా బట్టలకు పెట్టుకునే ముందు వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు రఫ్ చేసామనుకోండి, టీ స్టైనర్ వల్ల మనకి ఏంటంటే ఈ పిన్నెస్ అనేవి చాలా షార్ప్నెస్ పెరుగుతాయండి. సో దానివల్ల మనం ఎంత దలసరిగా ఉండే బట్టలని అయినా కూడా ఈజీగా ఇలా పిన్ చేసేయచ్చు అనమాట. ఒకసారి యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ శ్రమ అయితే తగ్గుతుంది. ఇంకా మూడవ టిప్ని అయితే చూద్దాము. ప్రతిరోజు కూడా మనం సింక్ అనేది వాడేసిన తర్వాత ఈ విధంగా నల్లగా ఫంగల్ పట్టేస్తూ ఉంటుంది కదండి. ఇలా ఓల్డ్ సింక్ అయితే మనకి ఇలా నల్లగా అయిపోతూ ఉంటుంది ఒక్క పూటకే. లేదంటే లేటెస్ట్గా వచ్చే స్టీల్ సింకులు కూడా నల్లగా ఏవో పాతగా అయిపోయినట్టు ఆ స్టీల్ అంతా అయిపోతుంది. అలాగే మనకి ఏంటంటే ఫంగల్స్ అనేవి చేరిపోయి బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటుంది. సింక్ కూడా స్ట్రక్ అయిపోతూ ఉంటుంది కదా, లోన వైపు నాచు అనేది పేరుకుపోతుంది. వీటన్నిటిని కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. సింక్ అనేది ప్రతిరోజు వాడుతాం కాబట్టి ఖచ్చితంగా మనం వారానికి ఒక్కసారి ఇలా చేస్తే సింక్ అనేది స్ట్రక్ అవ్వదు. అలాగే మనకి ఏంటంటే సింక్ కూడా ఇప్పుడు కొత్త దానిలో ఉంటుందన్నమాట. సో దానికోసం నేను ఇక్కడైతే ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని కొంచెం టీ పొడిని అయితే వేస్తున్నానండి. టీ పొడి అనేది మనకి ఏదంటే క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం టీ పొడి వేసేసుకొని ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని డెకరేషన్ మార్గనివ్వండి. మనం వేడివేడిగా ఉండేటప్పుడు దీన్ని తీసుకోవాలి. టీ పొడి అనేది మనకి హోల్స్లో గట్ట వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం ఓన్లీ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ బ్యాడ్ స్మెల్ పోవాలి, అలాగే బ్యాక్టీరియా లాంటిది మొత్తం కూడా క్లీన్ అయిపోవాలంటే ఇంట్లోనే ఏవైనా ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయినా లేదంటే మనం వాడుతున్న ట్యాబ్లెట్స్ ఏవైనా కూడా మీకు నచ్చింది ఈ విధంగా పేపర్లో పెట్టేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోండి. అలాగే ఇందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. ట్యాబ్లెట్ వేయడం ఇష్టం లేని వాళ్ళైతే బేకింగ్ పౌడర్ను కూడా వేసుకోవచ్చు. దీంతో మన స్టీల్ సింక్లు కానీ లేదంటే బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఇలా మనము ఇటువంటి సింక్లు అన్నింటినీ కూడా వారానికి ఒక్కసారి 3-4 రోజులకు ఒకసారి క్లీన్ చేయడం వల్ల మురికి అనేది పోతుంది. కొంచెం హ్యాండ్ వాష్ షాంపూను కూడా వేసుకోండి. జిడ్డు లాంటిది ఏదన్నా పోతుంది. కాబట్టి ఏంటంటే చాలా మంది కూడా సింక్ అనేది స్టక్ అయిపోతుంది, నల్లగా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది, అక్క ఏదైనా కొంచెం మంచి టిప్ ఉంటే చెప్పమని చాలా మంది అడిగారండి. సో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మొత్తం కూడా మనం చుట్టుపక్కల కూడా క్లీన్ చేసేసాం అనుకోండి, ఫంగల్స్ అనేవి ఫామ్ అవ్వు, నాచు లాంటిది ఏమి ఉండండి. బ్యాడ్ స్మెల్ అనేది ఒక్కొక్కసారి మనకి ఎక్కువగా వచ్చేస్తుంది కదా, అదంతా క్లీన్ అయిపోతుంది. మీ ఇంట్లో వాడే ఏ సింక్ అయినా కూడా ఒక్కసారి విధంగా ట్రై చేయండి. సో సింక్ అనేది ఎంతకు ముందుకి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో చూసారు కదా. సో మనం సింక్ని అయితే క్లీన్ చేసేసాం కదా. సో ఇప్పుడు సింక్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే మనం ఇంతకు ముందు తీసుకునే వాటర్ని కొంచెం వేడిగా ఉండేటప్పుడు ఇలా మనము ఆ హోల్స్ అనేది ఉంటాయి కదండి, వాటర్ పోయేది బొండీలు అంటూ ఉంటాం, అందులో కొంచెం వేసి చుట్టూ కూడా నీట్గా
క్లీన్ చేసేసుకొని నీట్గా వాడుకున్నాం అనుకోండి మనకి కూడాను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. సింక్ అనేది నీట్గా ఉంచుకోవాలి, లేదంటే మనం వాడే గిన్నెల మీద బ్యాక్టీరియా లాంటిదంతా కూడా చెదిరిపోతుంది. కాబట్టి సో ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా 4th టిప్ని అయితే చూద్దాము. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మనం వంట చేయడానికి ఆనియన్స్ అనేవి యూజ్ చేస్తూనే ఉంటాము. సో అవి ఎన్ని అయినా కూడా ఒకటో రెండో కోసేస్తూ ఉంటామండి, పర్వాలేదు. కానీ ఎక్కువ కొయ్యవలసి వచ్చేటప్పుడు ఉల్లిపాయ తొక్క తీసేసరికి మనకి కళ్ళు అనేవి మండిపోతాయి కదా. ఇలా మనకి ఎన్ని కేజీలు ఉల్లిపాయలను కోసినా కూడా కళ్ళు మండిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ మనం ఎలా అయితే ఇలా పొట్టు అనేది పైన తీస్తామో సో అలానే తీసేసుకోవచ్చండి. లేదు మాకు టైం లేదు అనుకున్నట్లయితే డైరెక్ట్గా మీరైతే ఇలా బౌల్లోకి కూడా వేసేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఎప్పుడైనా కూడా మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు, వెల్లుల్లిపాయ ఒలిచేటప్పుడు కూడా మనకి ఘాట్ అనేది కళ్ళుకు తగలకుండా కంటి నుంచి నీళ్ళు అనేవి రాకుండా ఉండాలంటే సింపుల్గా మనము ఈ విధంగా అయితే ఆనియన్స్ని చక్కగా ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేదంటే మూటుకులు అనేవి తీసేసి మనం ఒక 5-10 నిమిషాలు మన వీలుని బట్టి ఈ విధంగా వేసేసామనుకోండి కూలింగ్ వాటర్ వల్ల వాటర్లోకి మనకు ఘాటు మొత్తం పోతుందండి. దీనివల్ల ఏంటంటే తొక్కలు కూడా చాలా సింపుల్గా వచ్చేస్తాయి. అలాగే మనకి ఏంటంటే కళ్ళు కూడా అస్సలు మండవు. ఇలా కూలింగ్ వాటర్ లేనట్టయితే బౌల్లోకి వాటర్ పోసేసి ఫ్రిడ్జ్లో ఒక 2 నిమిషాలు పెట్టండి. సో ఏ విధంగా అయినా కూడా మనం ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు మండవు, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4th టిప్ని అయితే చూద్దాం. నార్మల్గా మనం అల్లం అనేది మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మట్టి ఉంటుంది కదండి. అలాగే క్లీన్ చేసేటప్పుడు కూడా అల్లాన్ని పొట్టు తీసేసి చాలామంది వాడుతూ ఉంటారండి. ఇలా పొట్టు తీయడానికి చాలామంది నానబెట్టి స్పూన్లతో గీకి ఇటువంటి ఏ కష్టపడకుండా సింపుల్గా మనం ఎన్ని కేజీల అల్లాన్నైనా కూడాను చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. సింపుల్గా మనం నానబెట్టవలసిన పని కూడా లేదనమాట ఈ చిన్న ట్రిక్తో. జస్ట్ నేను ఎక్కడైతే తెచ్చుకున్న అల్లాన్ని ఎప్పుడు కూడాను ఇదే విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. మనము ఏవైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడాను అప్పడాలు లాంటివి కట్టుకొని ఇటువంటి గరిటె అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ జాలీకి వేసేసి ఇలా క్లీన్ చేస్తామనుకోండి. ఒక్కసారి వీడియోలో చూడండి, మనకి అల్లం మీద పుట్టు అనేది కట్ చేయవలసిన అవసరం లేదు, స్పూన్లతో గీకవలసిన అవసరం లేదు, నానబెట్టాల్సిన పని లేకుండా చాలా ఈజీగా అయితే ఎన్ని కేజీల అల్లాన్నైనా తొక్క తీసేయొచ్చండి. ఎందువల్లంటే అల్లం అనేది చిన్న పీసెస్గా ఉంటాయి కాబట్టి కొంచెం తొక్క తీయడం కష్టం. అలాగే ఒక్కొక్కసారి విపరీతమైన మట్టితో కూడా వచ్చేస్తుంది కదా. ఇలా మట్టిని కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసేయచ్చు. ఇరికిరుకుల్లో మనం చేపెట్టలేం కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ అంచులోనికి మనం ఇలా క్లీన్ చేసేసామంటే మట్టి పోతుంది, దాని మీద ఉండే పొట్టు కూడా పోతుంది. సో ఫైనల్గా నేనైతే ఒకసారి చిన్న అల్లం ముక్కను అయితే మీకు ముందు క్లీన్ చేసి చూపించాను కదా, చూడండి ఒకసారి పొట్టు అనేది ఎంత సింపుల్గా వచ్చేసిందో. మ్యాక్సిమం మనం అల్లం వాడేటప్పుడు పొట్టుతోనే వాడాలండి. ఎందువల్లంటే పొట్టులో కూడా మనకి పోషకాలు అనేవి ఉంటాయి కాబట్టి. సో ఖచ్చితంగా ఈసారి అల్లం మీద పొట్టు తీసి క్లీన్ చేయాలంటే ఒక్కసారి చిన్న ట్రిక్ని ట్రై చేయండి, మీ శ్రమ తగ్గిపోతుంది. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దాం. నార్మల్గా మన ఇంట్లో నిమ్మకాయలు అనేవి నిమ్మకాయ నీళ్ళు తాగడం కోసం కానీ, లేదంటే చాలామంది పరగడుపున తేనె నిమ్మకాయ నీళ్ళు అవన్నీ తాగుతూ ఉంటారండి. ఇలా ఏదైనా ప్రతిరోజు కూడా ఒక నిమ్మకాయని మనం తీసుకోవడం వలన బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అలాగే ఏంటంటే వెయిట్ కూడా తగ్గుతారు. ఇలా నిమ్మకాయలు అనేవి ఒక్కొక్కసారి కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. తెచ్చి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా మనకి ఈ విధంగా నల్లగా అయిపోయి పాడైపోతూ ఉంటాయండి. అలా మనము లెమన్ రసాన్ని సంవత్సరం పాటైనా కూడా పాడైపోకుండా వీటి టేస్ట్ తగ్గకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. మనకి ఒక్కొక్కసారి విపరీతమైన రేట్ అయిపోతూ ఉంటాయి కదా, రేట్ తక్కువగా ఉండేటప్పుడు ఇలా ఒకేసారి తెచ్చేసుకొని ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు. నా దగ్గర ఒక 3 నిమ్మకాయలు ఉన్నాయండి. ఆల్రెడీ వాటి తొక్క అనేది మనకి నల్లగా అయిపోయింది, వీడియోలో చూసారు కదా. సో నేను ఎందుకు ఈ విధంగా స్టోర్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా కూడాను నిమ్మకాయల మీద పిక్కలు అనేవి మనకి నిమ్మరసంలోకి కలిసిపోకుండా ఉండాలంటే సింపుల్ ఇలా మనం క్యారెట్ తొక్క తీసుకునేది గట్రా ఉంటుంది కదండి. సో ఆ ప్లేట్ని ఈ విధంగా ఎప్పుడైనా నిమ్మరసము మనం సపరేట్ చేయాలనుకునేటప్పుడు సో సింపుల్ అనుకోండి పిక్కలు అనేవి పైన ఉండిపోతూ ఉంటాయి. నిమ్మరసం తాగేటప్పుడు పిక్కలు అనేవి అడ్డుగా వచ్చాయి అనుకోండి చాలా చిరాగ్గా ఉంటాయి. కాబట్టి సింపుల్గా పిక్కలు మనకి సపరేట్ అయిపోతాయి. అలాగే పల్పీస్ కూడా వేరు అవ్వండి, మనకి నిమ్మరసంలో నా పల్పీస్ అనేవి అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా కూడా ఎక్కువ నిమ్మరసాన్ని ఈజీగా మనము ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళకి నిమ్మకాయ రసం కావాలనుకునేటప్పుడు ఇలా కోసి కట్ చేసి కలిపే పని లేకుండా ఈ చిన్న ట్రిక్ తోటి మన శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకోవచ్చండి. సో నేనైతే ఫైనల్గా రసాన్ని అయితే తీసేసాను. ఒక్కసారి పిక్కలు అయితే చూడండి మనకి ఎన్ని పిక్కలు అయితే వచ్చేసాయో. సో ఈ పిక్కలన్నీ కూడా బయట పోసేసుకొని మనకి నిమ్మరసం అనేది ఉంది కదండి, దీన్ని మనము ఈజీగా 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ప్యూర్ మనకి నిమ్మరసం అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఈ విధంగా ఐస్ క్యూబ్స్ కానీ చాక్లెట్ క్యూబ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిల్లోకి ఈ విధంగా మనమైతే చక్కగా కొంచెము ఇలా క్యూబ్స్ లాగా అయితే తయారు చేసుకుంటే సరిపోతుంది. నేను
ఎప్పుడు కూడా ఎక్కువ ఉండేటప్పుడు ఇదే విధంగా స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. ఎందువల్ల అంటే నిమ్మకాయలు ఎక్కువ తెచ్చుకునేటప్పుడు వాడలేదనుకోండి పాడైపోతాయి. మనీతో పాటు మన టైం కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా వేసేసుకొని చక్కగా దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని నైట్ అంతా కూడా అలా వదిలేసామంటే మనకి ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో, ఈ విధంగా పెట్టేసి నేను ఒకరోజు నైట్ అంతా వదిలేసిన తర్వాత క్యూబ్స్ అనేవి రెడీ అయిపోయి క్లియర్‌గా మీకు చూపిస్తున్నాను చూడండి. సో, ఇవి మనకేంటంటే ఒక్క క్యూబ్ సరిపోతుందండి. మనం నిమ్మకాయ రసం కలపాలన్నా లేదంటే అప్పటికప్పుడు చుట్టాలు వచ్చారనుకోండి నిమ్మకాయ నీళ్ళు కలపాలి. ఇలా దేంట్లోకి నిమ్మకాయని యాడ్ చేసుకోవాలనుకునేటప్పుడు ఈ క్యూబ్ ఒకటి తీసేసుకొని చక్కగా మనం ఇలా వాటర్‌లో కలిపేసుకున్నాం అనుకోండి హ్యాపీగా పని అయిపోతుంది. కోసుకునే పని కూడా ఏమీ ఉండదండి. దీనివల్ల మనం నిమ్మకాయలు అనేవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడమే కాకుండా మన టైం మనీ కూడా సేవ్ అవుతుంది. సో, సింపుల్‌గా చూడండి లెమన్ రసం అనేది రెడీ అయిపోయింది. పల్పీస్ కూడా మనకు అసలు సెపరేట్ అవ్వండి. పల్పీస్ కూడా అడుగునే ఉండిపోతాయి. దీనివల్ల హెల్తీ కూడా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్